సో హాయ్ ఆల్. ఈరోజు నేను మీకు స్కేల్‌నట్ ఏఐ కాంటెంట్ జనరేటింగ్ టూల్ గురించి చెప్పబోతున్నాను. సో అసలు ఏఐ కాంటెంట్ జనరేటింగ్ టూల్ అంటే ఏంటి? జనరల్‌గా అది ఎందుకు వాడతాం? సో మనమందరం అయితే కంటెంట్ రైటర్స్‌ని గాదు. బట్ కంటెంట్ రైటర్స్‌ని హైర్ చేసుకోవాలి అంటే కొంచెం కాస్ట్‌లీ. సో అందుకోసమే ఈ ఏఐ కాంటెంట్ జనరేటింగ్ టూల్స్‌ని మనం యూజ్ చేస్తాం. ఇవి మనకెట్లా అంటే ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టాలనుకుంటున్నాం. సో దానికి ఇది కంటెంట్ ఇస్తుంది. ఒక బ్లాగ్ రాయాలనుకుంటున్నాం. సో దానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో అందులో చాలా ఏఐ కంటెంట్ టూల్స్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది టూల్స్ స్కేల్‌నట్. సో దీంట్లో ఏంటి అంటే మీకు చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అండ్ మీకు ఎన్ని రకాలుగా కావాలి అంటే అన్ని రకాలుగా వస్తుంది. సో ఇదైతే ప్రెజెంట్ ఫ్రీ ట్రయల్ అయితే ఉంది. సో మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మీకు నచ్చితే సో దట్ మీరు ఇయర్లీ ప్లాన్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. సో యూ కెన్ పర్చేస్. సో ఇక్కడ చూసారా చాలా టైప్స్ ఉంది. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఇదేంటి అంటే ఒక ప్రొడక్ట్ గురించి మీరు ఇచ్చారనుకోండి. అదే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది. లైక్ ఒక ప్రొడక్ట్ ట్రై చేద్దాం. సో బ్రాండ్ ఇక్కడేంటి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే. జనరేట్. సో ఇలా మనకిస్తుంది. Who says that change can be great? These are days comfortable and secure for jobs. Perfect platform to do everything. Take your skills next level. సో ఇలా మీకు మీకు తగ్గట్టుగా కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. లైక్ ఇన్ని ఆప్షన్స్ తోటి. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఆర్ మిక్స్‌డ్‌గా మీరు చేయొచ్చు. ఇంత కంటెంట్‌ని మన ఓన్‌గా రాయాలి అని అంటే మనం రాయలేం. సో ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో మళ్ళీ టెంప్లేట్స్‌లోకెళ్తే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అలా అండ్ కామర్స్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ గూడా ఉంటుంది. కస్టమర్స్ రివ్యూస్ ఇస్తారు మనకి. లైక్ గూగుల్ మై బిజినెస్‌లో గానివ్వండి, లేకపోతే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో రివ్యూస్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. సో ఆ రెస్పాండెస్ కూడా ఇక్కడుంటాయి. క్లియర్ క్యాచీగా మనం వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా రిప్లైస్ ఇవ్వచ్చు. రివ్యూస్ కూడా మనం ఇందులో జనరేట్ చేయొచ్చు. సో కోరా ఆన్సర్స్ కానివ్వండి, బుల్లెట్ పాయింట్స్‌లలో ఆన్సర్స్, క్వెషన్స్‌ని గూడా ఇది జనరేట్ చేస్తుంది. ఒక ఆన్సర్‌కి క్వెషన్ ఇస్తుంది. క్వెషన్‌ని గూడా జనరేట్ చేస్తది. కోరా ఆన్సర్స్ ఇస్తుంది. సో బ్లాగ్ ఔట్‌లైన్ అనేది గూడా క్రియేట్ చేస్తుంది. ఒక పేరాగ్రాఫ్‌ని జనరేట్ చేస్తుంది. హెడ్డింగ్ టు పారాగ్రాఫ్ షిఫ్ట్ చేస్తుంది. బ్లాగ్ టైటిల్ ఇప్పుడు మీ దగ్గర ఒక కీవర్డ్ ఉంది. బ్లాగ్ టైటిల్ ఐడియా లేదనుకోండి. సో ఇందులో మనకి ఆ బ్లాగ్ టైటిల్ గూడా యూజ్ అవుతుంది. ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ వస్తుంది. మెటా డిస్క్రిప్షన్ వస్తుంది. మెటా టైటిల్ వస్తుంది. సో బ్లాగ్ ఐడియాస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తుంది. సో మన దగ్గర ఆల్రెడీ కొంచెం కంటెంట్ ఉంది. అది చేంజ్ అవ్వాలి అనుకోండి. యాక్టివ్ టు పాసివ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. పాసివ్ టు యాక్టివ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఇక్కడ మనకి యూజ్‌ఫుల్ అయ్యేది ఏంటి అంటే మోస్ట్‌గా మనకు గావాల్సిందేంటి బ్లాగ్ ఐడియాసు, బ్లాగ్ టైటిల్, మెటా డిస్క్రిప్షను అండ్ కాంటెంట్. బ్లాగ్ ఔట్‌లైన్ తర్వాత మనకు కాంటెంట్ గావాలి. సో ఈ కోరా ఆన్సర్స్ గూడా మనకి యూజ్ అవుతాయి. కస్టమర్ రివ్యూస్ కూడా మనకి యూజ్ అవుతాయి. వీటన్నిటితో పాటు స్కేల్ నోట్‌లో మనకి యాడ్ ఆన్ ఏముంది అనంటే సోషల్ మీడియా పోస్ట్. సో మనకి సోషల్ మీడియా క్యాప్షన్స్ రాయడం రాదు అనుకోండి. ఓకే. వర్డ్‌ప్రెస్ డిజైనింగ్ కోడ్. పోస్ట్ దేనికి రిలేటెడ్ అన్నట్టు చూస్తుంది. సో నేను మళ్ళీ వర్డ్‌ప్రెస్ ఇస్తాను. సో జనరేట్ చేద్దాం. ఎలా వస్తుందో కంటెంట్ చూద్దాం. On the business worked, waited about 1 year, launch outcome. It really amazing journey so far. సో ఇక్కడ మనకి ఇస్తుంది. ఇందులో మనము ఏదైనా తీసుకోవచ్చు. సో ఇంకా జనరేట్ చేయాలి అని అనుకోండి. మీరు ఇక్కడ జనరేట్ మోర్ క్లిక్ చేస్తే మీకు ఇంకా జనరేట్ అవుతుంది.
ఇది నచ్చలేదు ఆర్ ఎల్స్ సంథింగ్ రీజన్స్ ఉన్నాయనుకోండి. సో, ఇక్కడ ఇంకా వచ్చింది. ఆర్ యూ రెడీ టు టేక్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ ఫ్రమ్ జీరో టు హీరో? సో, ఇది మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ కంటెంట్ అంతా మనం దీంట్లో నుంచి ఎడిట్ చేసుకొని, మళ్ళీ మనం సోషల్ మీడియా పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది సోషల్ మీడియా పోస్ట్‌లు. అండ్ ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. మీకు మనకు నెక్స్ట్ యూజ్ అయ్యేది వీడియో. వీడియోస్‌కి టైటిల్ గానీ, స్క్రిప్ట్ కానీ, అందులో ఇంట్రడక్షన్ గానీ, వీడియో డిస్క్రిప్షన్ గానీ, ఫేస్‌బుక్ హెడ్‌లైన్స్ నుంచి లైక్ ఇవి యాడ్స్ రిలేటెడ్. సో, మనము ప్రైమరీ టెక్స్ట్ కానీ, హెడ్‌లైన్స్ కానీ, ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతుంది. సో, యాడ్స్‌లో కూడా మనం యాడ్ కాపీ రాయడానికి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో, ఒక కంటెంట్ రైటింగ్ చేయడం కంటే లైక్ ఒక కంటెంట్ రైటర్‌కి మనం పే చేసి తీసుకోవడం కంటే ఇది చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ ఇది కంటెంట్ రైటర్ కంటే తక్కువ చార్జ్ చేస్తుంది. సో, గూగుల్ మై బిజినెస్ డిస్క్రిప్షన్ నుంచి లింక్డ్ఇన్ యాడ్స్ కోసం ఈ యాడ్ హెడ్‌లైన్ అండ్ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది గదా! లింక్డ్ఇన్ యాడ్స్ కోసం ఇది యూజ్ చేస్తాం. సో, గూగుల్ యాడ్ కాపీ, ఫేస్‌బుక్ యాడ్ కాపీ అండ్ లింక్డ్ఇన్ యాడ్ కాపీ, గూగుల్ మై బిజినెస్, యూట్యూబ్ అండ్ ఆల్ ఇన్ని విధాలుగా మనకి ఈ కంటెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఆర్టికల్స్‌కి రిలేటెడ్ ఇవి. సోషల్ మీడియా పోస్ట్ ఇవి. కాపీ రైటింగ్, వెబ్‌సైట్ కాపీ, ల్యాండింగ్ పేజెస్‌వి గానీ, ఇవి గానీ, వీడియో కంటెంట్. ఈమెయిల్ కాపీ రైటింగ్ గూడా ఇస్తుంది మనకి. అండ్ అడ్వర్టైజ్‌మెంట్ కాపీస్ వచ్చేసి ఇక్కడ. ఈ అడ్వర్టైజ్‌మెంట్ కాపీలో గూగుల్ మై బిజినెస్ ఉంటే, గూగుల్ మై బిజినెస్ నుంచి గూడా మనం డైరెక్ట్ యాడ్స్‌కి ఎళ్ళిపోతాం గదా! సో, అట్లా చిన్న చిన్నవి. సో, ఇవన్నీ మనకి ఇక్కడ ఇస్తుంది. స్కేల్‌నట్ ద్వారా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏఐ డాక్యుమెంట్ ఉంది గదా! సో, ఇక్కడేంటి అంటే మనం ఒకటి క్రియేట్ చేయొచ్చు. లైక్ ఒక ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ గావాలనుకోండి. బ్లాగ్ అవుట్‌లైన్ క్రియేటర్. సో, బ్లాగ్ టాపిక్ ఇవ్వాలి. ఇక్కడ బ్లాగ్ టాపిక్ ఇద్దాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. బ్లాగ్ కాంటెంట్. కోర్స్ ఫర్ డిగ్రీ కాలేజెస్. ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది అవుట్‌లైన్ అనేది ఇచ్చింది. ఇక్కడ యాడ్ టు ఎడిటర్ కొట్టేస్తే మీకిక్కడొస్తుంది. సో, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? సో, ఒక బ్లాగ్ నేను రాయాలి అని అనుకున్నాననుకోండి. ఇక్కడ టెంప్లేట్స్‌లోకెళ్ళి సో, అది కొంచెం పెయిడ్ వెర్షన్‌లో ఉంది. సో, మీకు జనరల్‌గా ఇక్కడ అవుట్‌లైన్ రాగానే మీకిక్కడ ఎంటర్ కొట్టేస్తే సో, ఇక్కడ రైట్ అని క్లిక్ చేయగానే మీకు దాని రిలేటెడ్ మొత్తం ఇక్కడొచ్చేస్తుంది. సో, డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, మేనేజింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ డిజిటల్ స్ట్రాటజీ టు క్రియేట్ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఓన్లీ ఇక్కడ మనం అవుట్‌లైన్ వచ్చేసింది. మనకిక్కడొచ్చేసింది. సో, ఇవన్నీ హిస్టరీ అండ్ బేసిక్స్, వెబ్‌సైట్స్ క్రియేషన్‌వి ఇవన్నిటికి కూడా మనం ఇలానే రైట్ అని కొట్టేస్తే కంటెంట్ ఒస్తుంది. సో, అప్పుడు మనకు బ్లాగ్ రెడీ అయిపోయినట్టే. సో, ఆల్‌మోస్ట్ మనం ఇలా గూడా బ్లాగ్ రాసుకోవచ్చు. తర్వాత ఎక్స్‌పోర్ట్ కొట్టేస్తే వచ్చేస్తుంది. సో, ఇది స్కేల్‌నట్ గురించి. ఇక్కడ మనం మొత్తం సోషల్ మీడియా పోస్ట్ నుంచి బ్లాగ్ వరకి, యాడ్ కాపీస్ వరకి అన్నీ రాసుకోవచ్చు. సో,
ఇంకా మీకేమైనా స్కేల్ నట్ గురించి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.